తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆషాఢ మాసం ప్రారంభమైపోయింది. ఎంత సందడిగా ఉంటుందో కదా. అమ్మవారి క్షేత్రాలు, దేవాలయాలు, సన్నిధానాలన్నీ కూడా కళకళలాడిపోతాయండి. ఊరు వాళ్ళ సంబరమే ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢ మాసం వచ్చిందంటే. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో, ఇక హైదరాబాద్లో ఎంత వైభవంగా ఉంటుందో మనం ఇంకా విశేషంగా చెప్పాలా, అందరం చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి అమ్మకి సమర్పించే వాటిల్లో ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. బోనం సమర్పించడం కానీ, అమ్మ ఒడి నింపడం కానీ, వీటి గురించే చాలా సందేహాలు మనకు ఉంటాయి. అందుకే ప్రస్తుతం నేను వచ్చేసాను వనస్థలిపురంలో ఉన్నటువంటి భవతారిణి ధ్యాన శక్తిపీఠం మహామాయ ఆదిపరాశక్తి దేవాలయానికి. అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమ శివాయ. చాలా సంతోషం. ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గరికి వచ్చాం, అమ్మ కోసం వచ్చాం. చాలా సంతోషం అమ్మ. అమ్మ గురు పౌర్ణమి 29వ తారీఖు. అవును. మరి విశేషం మాట్లాడుకుందాం. మీ మాటల్లో వినాలనుంది, మేము ఎలా జరుపుకోవాలి అనేది. ఎందుకంటే గురు పౌర్ణమి అనగానే మేము ఎప్పుడూ చేసే పద్ధతే ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి, గురువులకు నమస్కరించుకోవాలి, అది చాలా ముఖ్యమైన రోజు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో ఏమని చెప్పబడింది అసలు? దీనికి ఏంటంటే అమ్మ, అన్ని పౌర్ణమిలలో కొన్ని పౌర్ణమి చాలా ప్రసిద్ధం. అందులో ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఆశ్వేజ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి కూడా ఎన్ని పౌర్ణమిలు ఉన్నాయి. ఇది మొదటి పౌర్ణమి. ఏ పూజ అయినా కూడా మొట్టమొదటి జరగాల్సింది గురువుకి. ఆది గురువు ఎవరు? దక్షిణామూర్తి. ఆ తర్వాత మనకు హయగ్రీవులు, ఆ తర్వాత దత్తాత్రేయులు, ఇలా గురు పరంపర. ఆ తర్వాత గురువులలో మనకు వ్యాసుడు వచ్చాడు. మొట్టమొదట మనందరికీ విద్యని, తర్వాత ఏ కాలానికి అనుగుణంగా మనిషి ఎలా ఉండాలి, ఎలా సంచరించాలి, పరిస్థితులు, ఆయన ఏంటంటే 4 కాలాలలో ఎలా జరుగుతుంది అని అన్నీ ఆయన గమనించుకునేసేసి 4 యుగాలకు సరిపడా జ్ఞానాన్ని అంతా అందించి ఇచ్చాడు. కాబట్టి మనకు ఆది గురువు మన కలికాలంలో వ్యాసులు. గురు పూజ అంటే ముఖ్యంగా చేయాల్సింది మొట్టమొదట విధానం దక్షిణామూర్తిని, తర్వాత హయగ్రీవుల్ని, దత్తాత్రేయుడు, ఆ తర్వాత ఏంటంటే వ్యాసులు వారు. తర్వాత ఇంకా ఆదిశంకరాచార్యులు కూడా మనకి ఎంతో ఇచ్చారు. ఆయన 4వ గురువుగా తీసుకున్న తర్వాత 5వ గురువు మనకు ఉపదేశం ఎవరైతే ఇచ్చారో ఉపదేశ గురువు, వీళ్ళకి పూజ చేయాలి తప్ప మిగతా వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గురు పూజ లేదు, చెయ్యొద్దు. అన్యంగా సనాతన సాంప్రదాయంలో పుట్టి ఈ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి గురు పూజ. అందులో మొట్టమొదటి చేయాల్సింది ఇవన్నీ చేయకుని వ్యాసుడి లోపట్టి అందరిని చూసుకునేసేసి ఆయనకు పూజ చేసి వ్యాసపీఠంలో ఒక పుస్తకం ఏదైనా పెట్టి, వ్యాసుడికి రూపం అదే కాబట్టి అందులో పెట్టి మన మంత్రాలు కానీ, లేకపోతే మనం చదివే పారాయణ పుస్తకాలు కానీ, ఏవైనా గ్రంథాలు, మన మంత్రశాస్త్రాలైనా గ్రంథాలైన దాని మీద పెట్టేసి అక్కడ వ్యాసుడు ఉన్నారు అని చెప్పి భావించి, గురుపాదక ఉంటే గురుపాదక, లేకపోతే గురుపాదకలు చేయితో పసుపుతో గీయటం తయారు చేసుకోవచ్చు. అలా చేసుకునేసేసి ధూపదీప ఆరాధన ఆ వ్యాసపీఠానికి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మనకు జ్ఞానాన్ని ఏమని చెప్పేసి కోరుకోవాలి. చాలా శక్తిమంతం. ఇవన్నీ ఏంటంటే చేస్తేనే ఎవరిది వాళ్ళకి ఫలితం తెలుస్తూ ఉంటుంటుంది. తర్వాత వాళ్ళ గురువుల్ని సాక్షాత్తుగా వ్యాసుడిగా భావించి పూజ చేయటం పౌర్ణమి చాలా విశేషమైనది. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఆచరించగలిగితేనే చాలా జనాలు అంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటేనేమో, మాకు గురువు గారు ఇలా లేరండి, మేమే పూజ చేసుకుంటాం, మాకు ఇంతవరకే తెలుసు అనేవాళ్ళు ఎలా చేసుకోవాలమ్మా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేసుకుంటే చాలా. అంతే, ఎవ్వరం లేం, మనము అందరం గురువుతోటే అట్లా. ఆ వ్యాసుడు మనకందరికీ గురువే, ఆయనే గురువు. ఈ రోజు చేసేది ముఖ్యంగా వ్యాసుడికే కాబట్టి మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అట్లా ఇప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కరి ప్రత్యేకత ఉండదు కాబట్టి మొదటి స్థానం ఆయనకి ఇచ్చేసి మిగతా అందరినీ చేసుకునేసేయడం. అట్లా చాలా విశేషం గురువు పూజ. ఖచ్చితంగా ఏ ఆలయాలలో వెళ్ళైనా కూడా, ఒకవేళ మనం ఏ ఆలయంలో వెళ్ళైనా కూడా ఆ అమ్మ రూపంలో, స్వామి రూపంలో, నారాయణ రూపంలో వ్యాసుని తలుచుకునేసేసి పూజ చేసుకున్న అయిపోతుంది. ఈ రోజు మటుకు గురుమాతకి, గురువులకి వస్త్రాలు ఇవ్వటం చాలా ప్రశస్తం కదమ్మా, నిజం, చాలా ప్రశస్యం. నిండుగా తాంబూలం, గురువులకి వస్త్రాలు ఇవ్వటం, గురు పాదకా పూజ చేసుకోవటం చాలా విశేషం. ఈ విధంగా జరుపుకోవాలి. చాలా అసలు నిజంగా గురువు లేదే ఏది లేదు, ఏం తెలుసుకున్నా. ఒకవేళ తల్లి అనుకుంటే ఆవిడ గురువే, ఆవిడే మొదటి గురువు కాబట్టి. తండ్రి అనుకుంటే తండ్రి. ఇంట్లో ఇంతకు మించి ఇంకేం కావాలి అంతకన్నా మనకు ఒక మార్గాన్ని చూపించాలి.
అంతే. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమః శివాయ అమ్మ.